హాయ్ హలో దోస్తులు, మనమైతే నిన్నైతే ముత్యాల కేసీపీ టోకెన్ అయితే తీసుకున్నాం. సో ఈరోజైతే లోడ్ అవుతుంది మన బండి. బంకర్ కన్నా అయితే బండ్లు ఉన్నాయి. సార్ అయితే లోపల పెట్టుకొని కొద్దిగా వెనక రాస్తా, ఆ ముందు బండ్లు లోడ్ అయినాక మీ బండి లోపలికి రాస్తా అన్నాడు. ముందైతే లోపలికి వచ్చి అయితే పెట్టుకోమన్నాడు. సో మేమైతే బండి లోపలికి అయితే తీసుకొని వస్తాను ముందుకు. మన ముందు బండ్లు లోడ్ అయినాకనే మనం అయితే ఎల్ఎంసి సైన్ చేయించుకొని కాంటాక్ట్ ఎక్కాలి. ఇంకా రాయాలి, పక్క పెట్టుకోమన్నారు సార్. పక్క పెట్టరా ఇక్కడ. సో మనమైతే ఎల్ఎంసి మీద సైన్ చేయించుకొని కాంటా పెట్టుకొని అయితే బంకర్ కాడికి వచ్చినాం. మన ముందు ఒక బండి అయితే లోడ్ అవుతుంది, ఒక బండి పట్టా కడతాను. సో ఆ బండి లోడ్ అయినాక మన బండి బంకర్ కిందకి వెళ్తుంది. సో మన బండి అయితే లోడ్ అయింది, పట్టా కట్టేసి అయితే పక్కకు పెట్టినాం. పేపర్లు సైన్ చేయించుకొని వచ్చి అయితే ఓడి చేయించుకొని వెళ్ళిపోవడగా. మనం ముందు బండ్లలో అయితే వెళ్ళినట మనం మన కోసం ఆగిలాడ కూడా పడకడ. సరే ఉండి వస్తాను పోతావా? సో మన బండి అయితే లోడ్ అయ్యి బయటకు వచ్చి ఇంటికాడ పెట్టుకొని స్నానం చేసి అన్నం తిని బయలుదేరినాం. సో ఈ బంకడికి వచ్చి క్రాస్ రోడ్ పంప్ కాడ పేపర్ రాయించుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవడమే. ఈ గుమాస్తా అన్న అయితే ఇంటికి వెళ్ళిండు. ఒక గంట తర్వాత వచ్చి మాకు కాయిదాలు రాయించిండు. సో టైం అయితే 11 అవుతుంది. మళ్ళీ మైలారం పంప్లోకి పోయి డీజిల్ కొట్టించుకొని బయలుదేరి వెళ్ళిపోవడం మనం. వచ్చింది కదా. ఒక 2 ట్రబ్బుల్లో అయితే వాటర్ వచ్చింది, అదైతే కారుతుంది వాటర్ అయితే మొత్తం. సో డీజిల్ కొట్టించుకుని అయిపోయిందిగా బయలుదేరి వెళ్ళిపోవడం మనం. మనమైతే గుడప్పాడికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చాయ్ కొట్టు కాడ చాయ్ తాగి బిస్కెట్లు ఇట్లా ఏమైనా కొనుక్కొని సో ఇక్కడ కొద్దిసేపు చాయ్ తాగి వెళ్ళిపోవడం మళ్ళీ మనం. సో మనమైతే గుడప్పాడి కాడ చాయ్ తాగి ఇక బయలుదేరి వెళ్తున్నాం. వరంగల్ దగ్గరికి అయితే వచ్చాం. సో మన కోసం ఒక బండి అయితే రెడీ చేస్తుంది. అన్నయ్య 2 టైర్లు పలిగినాయట. ఒక టైరు పంచర్ అయింది, 2 టైర్లు అయితే పలిగినాయి. ఇక వెళ్ళి ఆ అన్నకు టైరు, మన స్టెప్పిన్ టైర్ అయితే అన్నకి ఇవ్వాలి. సో ఎన్న బండి లోడ్ అయ్యి బయలుదేరి వస్తా అంటే ఒక టైర్ పలిగింది, 2 టైర్లు పంచర్ అయినాయి. సో ఈ అన్నకి స్టెప్పిన్ టైర్ లేదు. ఈ అన్న మనకు కాల్ చేసి మరి తమ్ముడు ఏడదానికి వచ్చిందంటే, అన్న మేము కూడా పడదానికి వచ్చినామంటే, నేను నూతన కళ్ళు కాడున్నా, మీరు వచ్చి నన్ను లేబుల్ నేను పడుకుంటా తమ్ముడు, నాకైతే స్టెప్పిన్ టైర్ ఏమన్నాడు. సరే అన్న ఓకే నీకు స్టెప్పిన్ టైర్ ఇస్తా అని చెప్పిన. సో ఇక మేము పోయి మీ ఇక్కడికి వచ్చి అన్నని లేపినాం. లేపి మన స్టెప్పిన్ టైర్ అయితే అన్నకి ఇచ్చినాం. అన్న ఒక్కడే ఉన్నాడు కాబట్టి టైర్ల కొట్టు పక్కన ఉన్నాయి, కానీ టైర్ల కొట్టు ఆయన అయితే లేతలేడు. సో ఇక మేమే టైర్లు ఇప్పి మా స్టెప్పిన్ టైర్ అయితే అన్నకి వేసి, అన్న పలిగిన స్టెప్పిన్ టైర్ అయితే మన బండికి అయితే వేసుకొని, సో అన్న అయితే ఓనర్ కమ్ డ్రైవర్. ఇక మా ఓనర్ కమ్ డ్రైవర్ల కష్టాలు అయితే ఇట్లుంటాయి.
టైర్ల కూడా పక్కన ఉంది కానీ అన్న అయితే లేస్తలేడు. మేమే తిప్పలాడైతే ఇప్పుడు లైట్ పడతానరా. అక్కడ పంచర్ అతికిచ్చినట్టు అన్న పంచారు అక్కడ టైరే కొందామని అభినా అన్న మన గుడిపాడు ఆడ ఆపినా కదన్నారు. లేదు వాడు మంచిగా తిన్నాక పని చుట్టూ లేవు. ఇది జాగ్ కూడా కొంచెం తక్కువనే ఉన్నాయి. మొత్తం ముడుతుంది. సో మన బండి కాడికి అయితే స్టెప్ని కొంట అయితే వచ్చినాం. సో మన స్టెప్ని అయినా బండి కాడికి కొంట పోవాలి. అలాగే ఆయన జాక్ అయితే ఆయిల్ తక్కువ ఉన్నట్టున్నది, ఎక్కుతలేదు. సో మన జాకే పట్టుకొని పోవాలి కాడికి. మళ్ళీ జాకి పెట్టి లేపి ఈ టైర్ వెనక్కి వేయాలి. నీకు ఉండదు లాభ ఉంటే ఒక టైర్ ఉంది. మెల్లగా మరి కాలం వేసుకుని ఎక్కడ
నాటే పారదు అట్లా తిరమరే తిరమ మళ్ళీ ఇది వలుగుతాం అదే ఇప్పుడు ఏదైనా 5 నిమిషాల పని దీన్ని వేద్దాం మంచిగా కాబట్టి లోపలికి వెళ్దాం ఎట్లా బయటకు ఉండాలి లోపలికి ఉండాలి మంచిగా లోపలికి అయినా రోడ్డు మీద ఉంటారు అన్న టైలర్ కొట్టుకాడ సూర్యాపేట అట హైవే ఎక్కినాక ఈ బ్రిడ్జికా అంటారా ఉండరు కావచ్చు కల్పన వద్దులే సెల్పూర్ మొక్కనాడు ఓకే దా ఇవ్వాలి బండి ఏదిరా ఆయన నాదే పడుతుంది దేకు
ఆపదికి అక్కడ ఇది ఇంకోటి డైరెక్ట్ సో బండికి అయితే టైర్ ఎక్కించినాం, ఇక బయలుదేరినాం. తెల్లారింది, వర్షం అయితే ఫుల్ వాన కొడుతుంది కోదాడ రూట్లో. తెల్లారి అవుతుంది, వాన అయితే ఫుల్ కొడుతుంది. సో ముత్యాల ఫ్యాక్టరీకి అయితే వచ్చాం, పేపర్లు ఇచ్చినాం, కార్డు అయితే ఇచ్చిండు మాకు. పేపర్లు మళ్ళీ మాకు ఇచ్చిండు, పొమ్మన్నాడు. బండి అయితే ఇట్లా చక్కగా పోయి అన్లోడ్ లోపలికి పోయినాం, అన్లోడ్ అయితే బయటకు వచ్చింది. పేపర్లు అయితే ఇక్కడ రిసీవ్డ్ ఇద్దామని చెప్పి ఈ అన్నని ఇక్కడికి వస్తాను. రిసీవ్డ్ ఇచ్చి వెళ్ళిపోతాం. రిసీవ్డ్ పేపర్లు అయితే ఈ కడ రూమ్లో అయితే ఇచ్చి వెళ్ళిపోతున్నాం. సో మళ్ళీ లోడ్ కోసం వెతుక్కోవాలి, వేరే ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఈ ఫ్యాక్టరీలో మనకు లోడ్ ఉండదు.